హాయ్, వెల్కమ్ టు న్యాచురల్ ఆక్వాటిక్. ఈరోజు మన షాప్కి ఒక కస్టమర్ వచ్చారు. కస్టమర్కి 1000 లీటర్స్ వాటర్ ప్లాంట్ ఉంది. కస్టమర్కి ఫర్ అవర్ వచ్చేసి 1000 లీటర్స్ రావాలి, బట్ రావట్లేదు. 400 లీటర్స్ మాత్రమే వస్తుంది. ఇది యాక్చువల్గా 1000 లీటర్స్ రావాలి ఫర్ అవర్ వచ్చేసి, రావడం లేదు. దాన్ని మనం ఆర్వో మెంబ్రేన్ బ్లాక్ అయిపోయింది. దాన్ని మనం క్లీన్ చేస్తే ఫర్ అవర్ వచ్చేసి 1000 లీటర్స్ వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు క్లీన్ చేద్దాం. ఈ క్లీన్ చేసే ప్రాసెస్ వచ్చేసి ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఆర్వో మెంబ్రేన్ని క్లీన్ చేసే ప్రాసెస్, ఒక డ్రమ్లో కెమికల్ వేసి రీసైక్లింగ్ చేస్తామన్నమాట. ఈ రీసైక్లింగ్ చేయడం వల్ల ఆర్వో మెంబ్రేన్ అనేది పూర్తిగా క్లీన్ అవుతుంది. ఆర్వో మెంబ్రేన్లో ఏమన్నా డస్ట్ ఆప్టికల్స్ ఉంటే మాత్రం అవి క్లీన్ అయిపోతాయి కెమికల్ ప్రెషర్తో. ఒకసారి మీరు చూడొచ్చు, ఫ్లో మీటర్స్ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. ఇది కూడా ఫంగస్ బాగా జామ్ అయిపోయింది. ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఈ డ్రమ్లో మీరు చూడొచ్చు, ఆర్వో మెంబ్రేన్లో డస్ట్ ఆప్టికల్స్ మొత్తం జామ్ అయినాయి. ఇక్కడ రీసైక్లింగ్లో కనిపిస్తున్నాయి మనకు. ఒకసారి చూసినట్టయితే పూర్తిగా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఒకసారి ఫ్లో మీటర్ ఎలాగ క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు కస్టమర్కి ఫర్ అవర్ వచ్చేసి 1100 లీటర్స్ వస్తుంది. ఒకసారి మీరు ఈ ఫ్లో మీటర్స్లో చూసినట్టయితే ఫర్ అవర్ వచ్చేసి కస్టమర్కి 1100 లీటర్స్ వస్తుంది. ఇప్పుడు కస్టమర్కి పూర్తిగా దీన్ని మనం క్లీన్ చేసి ఇచ్చామన్నమాట. దీంతో కస్టమర్ ఫుల్ సాటిస్ఫై అయ్యారు. ఒకసారి మీరు చూసినట్టయితే నేను కస్టమర్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కస్టమర్ యొక్క ఆర్ఓ వాటర్ ప్లాంట్ 1000 లీటర్స్. ఇప్పుడు కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫర్ అవర్ వచ్చేసి ఇప్పుడు మీకు 1100 లీటర్స్ వస్తుంది. మీరు ఒకసారి ఈ వీడియోలో చూసినట్టయితే కస్టమర్కి నేను ఎంత వస్తుంది, ఎంత అవుట్పుట్ వస్తుంది, ఎంత వేస్టేజ్ పోతుందో చూపించాను. వేస్ట్ వచ్చేసి 3300 పోతుంది అండ్ 10 kg ప్రెషర్ మీద ఆపరేట్ అవుతుందని కస్టమర్కి చెప్పడం జరిగింది. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపించే నెంబర్కి కాల్ చేయగలరు.